అబ్బో! చూస్తుంటే 'దృశ్యం' మూవీలా ఉంది అనుకున్న కొంచెం సేపు. కాకపోతే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంతకీ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కాస్త మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సూత్రవాక్యం ఈ మూవీ రీసెంట్ గానే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. చూసాక నాకైతే బిలో యావరేజ్ థ్రిల్లర్ అనిపించింది. ఇంతకీ ప్లాట్ ఏంటంటే తన స్టేషన్‌లోని మ్యాథ్స్ క్లాసెస్ తీసుకునే ఎస్ఐ ఆ ఊర్లో ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్‌లో తన స్టూడెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఇంతకీ ఆ క్రైమ్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేదే మూవీ ప్లాట్ లైన్. ఫస్ట్ మూవీ సెటప్ అనేది బాగున్నా చూపించి బోర్ కొట్టిస్తారు. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు ఆ ఇంట్రడక్షన్స్ ని లాగుతుంటారు. అసలైన స్టోరీ అనేది సెకండ్ హాఫ్ లో మొదలైన అక్కడికే టైం అయిపోయింది. ఇంకా ఫ్రీగా ఎక్కడ వెళ్తుంది. అందులోనూ ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మెయిన్ ప్లాట్ అనేది ఫస్ట్ నుంచే బిల్డింగ్ చేయలేదు. ఎక్కడ లాస్ట్ లో వచ్చేసి కొంచెం సేపు టైం తీసుకుని అప్పుడు బిల్డ్ చేస్తే ఇంకెక్కడ ఉంటుంది మూవీ. అప్పటికే ఇంక ఎండ్ అయిపోయే స్టేజ్ కి వచ్చేసి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ టైం ఎందుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అనేది ఆల్మోస్ట్ లాగ్ గానే ఉంటుంది. ఆ స్టూడెంట్స్ అనేది పోలీస్ స్టేషన్ దాకా వస్తుంటారు, పోతుంటారు, సైకిల్ ఇడుస్తుంటారు, వెళ్తుంటారు. ఇదే సాగుతా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెంకి అబ్బాయి వెళ్తుందిరా బాగుంది సినిమా అనేసి 15 మినిట్స్ దాకా అనిపించింది. 15 మినిట్స్ చూసేసి అబ్బా దృశ్యం రేంజ్ లో ఉండబోతుందేమో అని అనుకున్నాను. క్రైమ్ ఎలా జరిగింది అనేది ముందే చూపించేస్తారు. ఇన్వెస్టిగేషన్ కూడా ఓకే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ గా ప్రోటాగనిస్ట్ అనేది పేపర్ తీసుకుంటాడు, గీకేసి ఇక్కడే ఉంటాడు, ఇక్కడే క్రైమ్ జరిగింది అనేసి చెప్తుంటాడు. అది ఎలా జరుగుతుంది? అక్కడ లాజిక్ ఏముంది? ఇంక ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అండి గ్రిప్ లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటారు, కనిపెట్టేస్తుంటారు పోలీసు వాళ్ళు. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా ఏదో ఎండ్ చేయాలంటే ఎండ్ చేసేసినారు. ఓవరాల్ గా నాకైతే బ్యాడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్ అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దసరా మూవీలో విలన్ అయితే పోలీస్ ఆఫీసర్ గా చేశాడు. ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే ఈ మూవీలో యాక్టింగ్ అయితే బాగా చేశాడు. ఇంకా మిగతా వాళ్ళంతా బాగానే చేశారు ఇంకా మూవీలో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు బీజిఎం ఓకేగా ఉన్నాయి. ఓవరాల్ మూవీ రివ్యూ వచ్చేసి యావరేజ్ థ్రిల్లర్ మూవీ గైస్. ఫ్యామిలీతో చూడాలంటే చూడొచ్చు. ఏం 18+ సీన్స్ అయితే ఏం లేవు. ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి మూవీ. మీకు కనుక మన రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.